RRR వంటి పాన్ ఇండియా సక్సెస్తో రామ్ చరణ్ ఇమేజ్ అమాంతం పెరిగింది. ఈ సినిమాలో ఎన్టీఆర్తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమాతో పలకరించాడు. ఇప్పుడు సోలో హీరోగా శంకర్ దర్శకత్వంలో చేసిన గేమ్ చేంజర్ మూవీ చేశాడు. మరి ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. ఈ సినిమాతో సక్సెస్ అందుకున్నాడా లేదా తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే రామ్ నందన్ అంటే రామ్ చరణ్ నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్. అవినీతి రాజకీయ నాయకుల పాలిట సింహస్వప్నం. అంతేకాదు అవినీతి రాజకీయ నాయకులపై పోరాడుతూ ఉంటాడు. ఇదే క్రమంలో దేశాన్ని అవినీతి రహితంగా చేయాలని అభ్యుదయ పార్టీ లీడర్ అప్పన్న అంటే రామ్ చరణ్ ఆశయాన్ని రామ్ నందన్ నెరవేర్చాడా? ఈ నేపథ్యంలో రామ్ నందన్ అవినీతిపరుడైన ముఖ్యమంత్రి బొబ్బిలి మోపిదేవి ఎస్జే సూర్యతో డి అంటే డి అనే పరిస్థితి ఏర్పడుతుంది. అతనికి ఒక అవినీతిపరుడైన ఐపీఎస్ చరణ్ అంటే రామ్ చరణ్ అండగా ఉంటాడు. ఇంతకీ తనలాగే ఉన్న రామ్ చరణ్కి రామ్ నందన్కి ఉన్న సంబంధం ఏంటి? ఇంతకీ అవినీతి రహిత సమాజం ఉన్న అప్పన్న ఎవరు? చివరికి రామ్ నందన్ కోరుకున్న సమాజం ఏర్పడిందా లేదా అనే విషయం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇక కథనం విషయానికి వస్తే శంకర్ ఒక కథనం ఎంత అద్భుతంగా తెరపై చూపిస్తాడు అనేది అందరికీ తెలుసు. జెంటిల్ మ్యాన్ నుంచి అది కనిపిస్తూ ఉంది. సామాజిక అంశాలను స్టోరీస్గా తీసుకుని సక్సెస్ కొట్టడం శంకర్కి కొట్టిన పిండి. ఇక రాజకీయ నాయకుల అవినీతి కారణంగా ప్రజలకు న్యాయబద్ధంగా అందించాల్సిన హక్కులు అందడం లేదు. నాయకులు కేవలం ప్రజలను ఓటు బ్యాంకుగానే పరిగణిస్తారు అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. సగటు రాజకీయ నాయకుడు ఎన్నికల్లో గెలవడానికి చేసే జిమ్మిక్లను ఇప్పటి వరకు చాలా సినిమాలో చూసాం. ఇందులో ఇదే పాయింట్ను మెన్షన్ చేశారు. ఇందులో రామ్ చరణ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రను రామ్ చరణ్తో మంచి నటన రాబట్టుకున్నాడు. హీరోయిజం పండాలంటే విలన్ ఎలివేషన్ బాగుండాలి. ఇందులో ఎస్జే సూర్య రామ్ చరణ్ తన నటనతో గట్టి పోటీ ఇచ్చాడు. తన విలనిజంతో హీరోయిజం పండేలా కూడా శంకర్ మంచి నటన రాబట్టుకున్నాడు. మరోవైపు రాజకీయ నాయకులు ఇచ్చే ఉచితాల వల్ల ప్రజలు ఎలా మోసపోతున్నారు అనే విషయం కూడా ఇందులో చూపించారు. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం మెజారిటీ రాష్ట్రాల్లో ఈ ఉచిత తాయిలాలు ఎక్కువైపోయాయి. ఇక వీటిని ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూస్తుంటే శంకర్ మార్క్ సినిమా ప్రభావం, జెంటిల్ మ్యాన్, ఒకే ఒక్కడు, భారతీయుడు, శివాజీ సినిమాల్లోని సీన్స్ గుర్తుకొస్తాయి. అంతేకాదు అడుగడుగున శంకర్ మార్క్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అభ్యుదయ పార్టీ నేత అప్పన్న, బొబ్బిలి మోపిదేవి ఎపిసోడ్ చాలా బాగా ఆకట్టుకుంది. ఇక పాటల్లో అయితే మరోసారి తన మార్కు చూపించాడు. తెలుగు నటినట్లు ఉన్నా కూడా అక్కడక్కడ తమిళ వాసనలు కూడా కనిపించాయి. ఇక హీరోయిన్ తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుంది. పాత్రల విషయానికి వస్తే ఏదో భారీ బిల్డప్ కోసమే తప్పించి అందులో కొన్ని పాత్రలకి అసలు ప్రాధాన్యతే ఉండదు. పూర్తిగా కమర్షియలైజ్ యాంగిల్ ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు శంకర్. ఇక కార్తిక్ సుబ్బరాజ్ కథ సోసోగా ఉన్న సాయి మాధవ్ మరోసారి తన కలంకి ఉన్న పదునేంటో నిరూపించారు. ఇక ఈ సినిమాను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి. సినిమాటోగ్రఫీ అయితే చాలా రిచ్ గా ఉంది. ఇక నటీనటుల విషయానికి వస్తే రామ్ చరణ్ అప్పన్నగా, రామ్ నందన్ చరణ్ పాత్రలో ఒదిగిపోయాడు. 3 పాత్రల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఐఏఎస్, ఐపీఎస్ పాత్రల్లో ఒదిగిపోయాడు. అంజలి ఉన్నంత మేరకు నటించింది. ఇక ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అంజలి అని కూడా చెప్పుకోవచ్చు. ఇక అటు కియారా అద్వానీ గ్లామర్ డాల్ గా కనిపించింది. ఎక్కడా పెద్దగా నటించే స్కోప్ అయితే లేదు. ఇక ఎస్జే సూర్య హీరో రామ్ చరణ్ కి ధీటుగా నటించాడు. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే రామ్ చరణ్, ఎస్జే సూర్య నటన, భారీతరం యాక్షన్ ఎపిసోడ్స్, తమన్ మ్యూజిక్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే రొటీన్ కథాకథనం, ఎడిటింగ్, క్లైమాక్స్. అయితే మొత్తానికైతే గేమ్ చేంజర్, రొటీన్, రివెంజ్, పొలిటికల్ డ్రామా అని కూడా చెప్పుకోవచ్చు.